ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25,60,00,000 మందికి పైగా కోవిడ్ డోసులు వేయించుకున్నారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 94.93% పెరిగింది. ప్రాణాంతక హెచ్ఐవి వ్యాధిపై పోరాటంలో ఇతర దేశాలతో కలిసి మన దేశం పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు జరిగే జీఎస్టీ మండలి సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి మహిళల డబుల్స్ సెమీఫైనల్లో బార్బోరా రెజ్సికోవా, క్యాత్రినా సినియాకోవా జంట గెలిచారు. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. కోవిడ్-19 నేపథ్యంలో మహమ్మారి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ సంబంధిత సమాచారం సూచనల కోసం రాష్ట కోవిడ్ కాల్ సెంటర్ ను 04024225500 నంబరుపై సంప్రదించవచ్చు. అత్యవసర వైద్య సహాయం కోసం 106 నంబరుకు కూడా ఫోన్ చేసి సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25,60,00,000 మందికి పైగా కోవిడ్ డోసులు వేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉచిత టీకాకరణ ద్వారా రాష్టాలు సరాసరి సేకరించుకున్న మార్గం ద్వారా కోవిడ్ టీకాలు వేశారు. ఇంకా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1,17,00,000 పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంకా 38,21,000 పైగా డోసులు రవాణా జరుగుతోందని, వీటిని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు 3 రోజుల్లో అందుకోనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కోవిడ్ క్రియాశీలక కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 11,21,671 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా గత 24 గంటల్లో నికరంగా 46,281 క్రియాశీలక కేసులు తగ్గాయి. వరుసగా 29వ రోజున కొత్త కేసులు తగ్గి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో కోవిడ్ రికవరీ రేటు 94.93% మెరుగుపడింది. గత 24 గంటల్లో 1,34,580 మంది కోలుకున్నారు. అదే సమయంలో 403 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,63,079 పెరిగింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24,60,00,000 పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. ప్రాణాంతక హెచ్ఐవి వ్యాధిపై పోరాటంలో ఇతర దేశాలతో కలిసి మన దేశం పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ నిరోధంపై యుఎన్జిఏ 75వ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ 1.4 మిలియన్ ప్రజలకు భారతదేశం ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ చికిత్స అందిస్తోందని అన్నారు. వచ్చే 10 ఏళ్లలో ఎయిడ్స్ ని అంతమొందించాలంటే కొత్త హెచ్ఐవి వ్యాప్తిని పూర్తిగా అంతమొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ముందుండి ఒక్క హెచ్ఐవి పేషెంట్ కు కూడా కోవిడ్ మందు కొరత లేకుండా శ్రద్ద తీసుకున్నారని కొనియాడారు. కాగా 1.4 మిలియన్ ప్రజలకు భారతదేశం ఉచితంగా యాంటీ రెట్రో వైరల్ చికిత్స అందిస్తోందని కూడా మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు కొత్త ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44వ జీఎస్టీ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు పాల్గొంటారు. ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్ రాధామోహన్ ఒక గొప్ప పర్యావరణవేత్తగా, స్ఫూర్తిదాయకమైన ఆర్థికవేత్తగా వ్యవహరించారని, ఆయన లేని లోటు తీరదని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కూడా ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాధామోహన్ ఆర్గానిక్ వ్యవసాయ పద్దతులు ఉపయోగించి పచ్చదనం పరిరక్షణకు, వ్యవసాయ రంగానికి గొప్ప సేవలు అందించారని కొనియాడారు. కోవిడ్ కాలంలో సమతుల్యమైన, విభిన్నమైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ పౌష్టికాహార ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత అన్నారు. కోవిడ్ పై పోరాడాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని ఆమె ఆకాశవాణికి తెలిపారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూను ఈ రాత్రి 9 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ మీటర్లపై మీరు వినవచ్చు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాక జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ రాష్టానికి తొలిసారి విచ్చేశారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ రమణ హైదరాబాద్ కు వచ్చారు. ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి తదితర ప్రముఖులు స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ రాజ్భవన్ లో బస చేస్తారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పలువురు రాజ్యాంగ ప్రముఖులు, ఇతరులు కలుసుకుంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన లేదా క్లిష్ట పరిస్థితులున్న పిల్లల గురించి సామాజిక మాధ్యమాల్లో సమాచారం పంచుకోరాదని, అది ఆ పిల్లల ప్రాణానికి ప్రమాదంగా పరిణమించవచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అటువంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098 కు సమాచారం అందజేయాలని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నంబరు మరొకసారి 1098. దేశవ్యాప్తంగా 15 రాష్టాలకు 29,000 టన్నులకు పైగా ద్రవీకృత వైద్య ఆక్సిజన్ ను రైల్వేలు సరఫరా చేశాయి. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ఏప్రిల్ 24న మహారాష్టలో బయలుదేరి ఇప్పటి వరకు 48 రోజులు ప్రయాణించి వివిధ రాష్టాలకు ఆక్సిజన్ సరఫరా చేసింది. ఇప్పటి వరకు 409 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణించి వివిధ రాష్టాలకు ద్రవీకృత వైద్య ఆక్సిజన్ సరఫరా చేశాయి. ఇంకా తమ ప్రయాణాన్ని అవి కొనసాగిస్తున్నాయి. ఈ 15 రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలు కూడా ఉన్నాయి. కాగా దక్షిణాది రాష్టాలకు ఈ ఆక్సిజన్ రైళ్లు 14,800 టన్నులకు పైగా ద్రవీకృత వైద్య ఆక్సిజన్ ను సరఫరా చేశాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి మహిళల డబుల్స్ సెమీఫైనల్లో 2018 ఛాంపియన్లు బార్బోరా రెజ్ సికోవా, క్యాథరీనా సినియాకోవా జంట గెలిచారు. మగ్డా లినేటే, బెర్నార్డా పేరా జంటను 6-1, 6-2 స్కోరుతో వారు ఓడించారు. కాగా రెండవ సెమీఫైనల్లో ఇగా స్వీటెక్, బెథనీ మ్యాటెక్ జంట ఇరినా బెగు, నదియా పొడరోస్కో జంటతో తలపడతారు. ప్రఖ్యాత హిందీ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ స్నేహితులు దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నెల 6న దిలీప్ కుమార్ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో చేరారు. ఆయనకు ఆక్సిజన్ సపోర్టు ద్వారా చికిత్స అందించారు. బుధవారం నాడు ఆయన ఊపిరితిత్తుల్లోని ఫ్లూయిడ్ ను తొలగించి ఈరోజు డిశ్చార్జ్ చేశారు. తెలంగాణలో రాష్ట వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1,80,942 మందికి కోవిడ్ టీకాలు వేశారు. నిన్న రాష్టంలో 681 టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ల కార్యక్రమం కొనసాగిందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 73,99,000కు పైగా చేరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఢిల్లీలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఈరోజు కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నదీ జలాలను ఈరోజు విడుదల చేశారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 1,798 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,30,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 2,524 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్టంలో ప్రస్తుతం 23,561 క్రియాశీలక కేసులు ఉన్నాయి. కోవిడ్ సంబంధిత ఆరోగ్య కారణాలతో 14 మంది మృతి చెందారు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,60,00,000 మందికి పైగా కోవిడ్ డోసులు వేయించుకున్నారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 94.93% పెరిగింది. ప్రాణాంతక హెచ్ఐవి వ్యాధిపై పోరాటంలో ఇతర దేశాలతో కలిసి మన దేశం పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు జరిగే జీఎస్టీ మండలి సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.